హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చేపలు తెచ్చుకున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉప్పు, అల్లం, కొన్ని వెల్లిపాయల పేస్ట్, దానికి సంబంధించిన మసాలాలు. నానబెట్టుకున్న చింతపండులో కారం వేసుకోవడం జరిగింది. స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ తగినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాం. అలాగే మెంతులు వేసుకోవడం జరిగింది. కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి, అలాగే కరివేపాకు కొంచెం గంటెతో కలుపుకోవాలి. కొద్దిసేపు బాగా వేగిన తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు ఎంచుకొని, ఉల్లిగడ్డలు కొంచెం రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలి. కొద్దిసేపు కలుపుతూనే ఉండాలి. వెల్లిపాయల పేస్ట్ చేసుకోవాలి. అట్లనే వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. ఉల్లిగడ్డలు, అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఉల్లిగడ్డలు మాడిపోకుండా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేయించుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. అలా కలుపుతూ కొంచెం పుదీనా వేసుకోవాలి. ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసుకోవాలి పుదీనా కూడా. దాని తర్వాత ముందుగా కలుపుకున్న చింతపులుసుని పోపులో పోసుకోవాలి. దాని తర్వాత పులుసు మరిగిన తర్వాత ముందుగా కడుక్కున్న చేపల్ని పులుసులో వేసుకోవాలి. ఉడుకుతుంటే కొంచెం ముక్కలు చితికిపోకుండా మెల్లగా కలుపుకో. ముందుగా మనం నూరుకున్న మసాలా, యాలకులు, లవంగాలు, పూరా దంచుకున్న మసాలా మొత్తం వేసినాం. అలా వేసి కొద్దిసేపు కలుపుకున్న తర్వాత మసాలా మరిగిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 రెక్కలు కరివేపాకు వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టుకొని అంతే, ఎంతో గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ.